ఓయ్ బుద్ధి లేని పెద్ద మామ ఏంటి నాకు మామ అంటే ఎవడరా నీకు మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు, నేను ఎంత దూనో నాకే తెలీదు. నాకు తెలుసు మామ. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? ఆయన సరిగ్గా నువ్వేంటి ఆడి ఎవడక మాకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయావంట. ఏమే నిజమేనా? ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు, నువ్వు చెప్పు, నిజమేనా డబ్బులు ఇచ్చింది? ముందు మీరు చెప్పమంటున్నాను, అది నిజమా? వాడు చెప్తున్నాడు గుంటూరు సంగతి, అది నిజమా? నాకంత ఓపిక ఎక్కడుంది? నీతోనే చేస్తాను. ఎంత చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య, మావా అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. ఓహో. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. టీగిపోయినా నువ్వు మనిషివి కాదులే మామ. ఏమే వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరుందిగా, మీరు చెప్పొచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దది కాదు చిన్నదనుకున్నావా? నీ నోరు పెద్ద- ఏంటి నోరు పడంటావేంటి? నీ ఇంటికి వచ్చానా? నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. మా ఇంటికి వచ్చావు కాబట్టి ఏ సిగ్గులేని చిన్న మామ, మామ అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు, నేను మాట్లాడతాను. అవునులే కానీ మామ, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరూ విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటే ఎవడు కూర్చాడా కోత? ఇంకెవరు మీ ఆవిడే? నిజమా? నాకు ఇదే పనా? ఇదే పని అని తిప్పుతావేంటి? మీరే తిప్పుతున్నారు, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? వాడు చెప్తే నమ్మేడువేనా? నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది. సరే కానీ మామ, గిరిజేది మామ. రా, నా కూతురు పేరెత్తావంటే చంపేస్తాను. ఓకే మ్యాన్, కూల్ మ్యాన్. హై మర్దల్స్, పోరా ఇడియట్. వస్తున్నా. ఏ గీత, నీ ముగుడేదే అప్పుడు డైవర్సా? యుఎస్ వెళ్ళాడ్రా దున్నపోతు. హో, పని మీద వెళ్ళాడా పారిపోయాడా? నోరు తెలిస్తే ఓ అది సరే కానీ, పెళ్లికి ముందు మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? హౌ వావ్, సూపర్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది, కళామందిర్లో కొన్నా. యా. ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది? అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ అంటే ఏడియట్ ఊరుకోడు. ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. కమాన్ చెప్పండి. నేనేరా ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్ ఇచ్చి. నీతో మాట్లాడిన ఒకటే, దున్నపోతో మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం, నువ్వు దొన్నపోతో మాట్లాడతావా? నువ్వు గేదువా? తమరే నాతో పెట్టుకుంటే ఫస్ట్ తప్పడతావు. నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నా, ఇంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు. ఏయ్, నాతో పెట్టుకోకండి. నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతాయి, అంచులకి పంచర్లు పడిపోతాయి. అవునే గిరిజనే? నిన్ను ఇలా కాదురా, ఇంకెలా? భరత్ సింహ నాయుడు, అచ్యుత నాయుడు, ఆదికేశవ నాయుడు. నీకెంత ధైర్యం రా? ఆడపిల్లలు ఏడిపిస్తావా? ఆడపిల్లలు ఎవరు లేరురా, అందరూ ముదురులే. సరిగా చూస్తావు? నీ అంత చూస్తా. నీ పొట్ట దాటాక నీ బాడీ పార్ట్లే సరిగా చూసుకోలేదు, నువ్వు నా అంతేం చూస్తావు బే? పోరా, నువ్వే పోరా. గిరిజేదిరా,